హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో పుదీనా టమాటో చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాను. పుదీనా అనంగానే గుర్తుకొచ్చేది సమ్మర్స్. ఎందుకంటే సమ్మర్‌లో చట్నీస్, డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! అందులోకి మంచి మెంథాల్‌నిస్తుంది ఈ పుదీనా అనేది. ఇది చాలా అరోమాటిక్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా నేను 2, 3 కప్పుల పుదీనాని బాగా శుభ్రం చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు నేను పల్లీలని వాడుతున్నాను. సో, మీరెక్కువ పుదీనా తీసుకుంటే కొన్ని ఎక్కువ పల్లీలని వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పీనట్స్‌కి బదులు నువ్వుల్ని కూడా వేసుకొని మీరు ఇలాగే లైట్‌గా ఫ్రై చేసేసుకొని లేదంటే శనగపప్పును కూడా వాడుకోవచ్చు ఇలాగే ఫ్రై చేసేసుకొని. సో, నెక్స్ట్ వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. తర్వాత పొట్టు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనకు కారానికి సరిపడినట్టుగా పచ్చిమిర్చిని, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు ఆయిల్‌ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క రెబ్బ కరివేపాకును కూడా వేసేసుకొని మంచిగా అంతా కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 4-5 వరకు మీడియం సైజు టొమాటోస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే పావు చెంచా పసుపుని, అలాగే 1 ఇంచు చింతపండును కూడా వేసేసుకొని టమాటోస్ అనేవి తొందరగా ఉడకడం కోసం ఒక టేబుల్ స్పూను సాల్ట్‌ని వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ పాటు మనం మంచిగా మగ్గించుకోవాలి. టొమాటోస్ మగ్గేలోపు నెక్స్ట్ మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వేరుశనగ పలుకుల్ని కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకొని ఫైన్‌గా ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫైన్‌గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మన టొమాటోస్ అనేవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఒకసారి గరిటెతోని కలిపేసుకొని తర్వాత ఒక స్పూన్‌తో లేదా మ్యాషర్‌తో ఇలా మెదుపుకున్నట్టుగా అంటే తొందరగా ఫాస్ట్‌గా ఉడికిపోతాయి. ఇవి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్‌లోకి వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కోర్స్‌గా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 6-7 వరకు ఇలా వెల్లుల్లిపాయల్ని, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనాని, అలాగే ముందుగా చల్లారబెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పుదీనాను వేయించే క్లిప్ మిస్ అయింది. ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం నీరంతా ఇంకే వరకు ఈ పుదీనాని బాగా మగ్గించుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని, జీలకర్రని, ఆవాలని, కొంచెం శనగపప్పుని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి క్రష్ చేసుకున్న ఒక 3-4 వరకు వెల్లుల్లిపాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 3-4 వరకు ఇలా ఎండుమిరపకాయలను ఇలా తుంచేసి అందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఈ పోపునంతటిని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమంలోకి యాడ్ చేసుకోవడమే. సో, చాలా ఈజీ ప్రాసెస్ కదా! వితౌట్ పల్లీలైతే 2-3 డేస్ పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. మీరు ఇలానే చేస్తారా? చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.